2026 ఏప్రిల్ 3 అమెరికా మరియు ఇరాన్ మధ్య వార్ జరుగుతుంది. అమెరికా వార్ ఫ్లైట్ ఇరాన్లో కూలిపోయింది. విమానంలో 2 సోల్జర్స్ ఉన్నారు. మొదటి పైలట్ అదే రోజు సురక్షితంగా రక్షించబడ్డాడు. కానీ రెండవ సైనికుడు 44 బ్రావో గాయపడి ఒంటరిగా శత్రు దేశంలో చిక్కుకుపోయాడు. ఇరాన్ సైనికులు అతన్ని పట్టుకోవడానికి బహుమతి ప్రకటించారు. వందలాది మంది అతన్ని వెతుకుతున్నారు. కానీ అతను ఒక పర్వతంలోని సందులో దాక్కున్నాడు. 36 గంటలు ఆకలితో, గాయాలతో, భయంతో అక్కడే చిక్కుకుపోయాడు. అతని దగ్గర ఒక్క స్మాల్ గన్ మాత్రమే ఉంది. అతని ఎమర్జెన్సీ బీకన్ పనిచేయలేదు. అమెరికాకి అతను ఎక్కడున్నాడో తెలియలేదు. అప్పుడు CIA ఒక అద్భుతమైన డిసిషన్ తీసుకుంది. గోస్ట్ మర్మర్ ఒక రహస్య టెక్నాలజీని మొదటిసారి వాడారు. ఇది క్వాంటమ్ మ్యాగ్నెటోమెట్రీ వాడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ గుండె కొట్టుకున్న ప్రతిసారి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ని ఆల్మోస్ట్ 64 కిలోమీటర్ల దూరం నుండి డిటెక్ట్ చేస్తుంది. తర్వాత AI ఆ సిగ్నల్ని బ్యాక్గ్రౌండ్ నాయిస్ నుండి వేరు చేస్తుంది. ఒక స్టేడియంలో కేవలం మీ హార్ట్ బీట్ ద్వారా మిమ్మల్ని కనిపెట్టడం అన్నమాట. గుండె కొట్టుకుంటే చాలు, మేము కనిపెడతాం. దీన్ని లాక్హీడ్ మార్టిన్ యొక్క స్కంక్ వర్క్స్ తయారు చేసింది. SR-71 బ్లాక్ బర్డ్ స్టెల్త్ బాంబర్ తయారు చేసిన అదే టీం. CIA డైరెక్టర్ చెప్పారు, అతను శత్రువులకు కనిపించలేదు, కానీ మాకు కనిపించాడు. 155 యుద్ధ విమానాలు, సీల్ టీం అన్నీ కలిసి అతన్ని సురక్షితంగా తీసుకొచ్చాయి. ఇంకా భవిష్యత్తులో AIతో ఎన్నో గొప్ప అద్భుతాలు చూస్తాం.